కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకం, విశ్వాసానికి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి లభిస్తున్న ఆదరణే నిదర్శనమని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని 17, 18వ వార్డుల్లో టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తెలుగుదేశం రెండేళ్ల పాలనా విజయాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల ఆదరణ, అభిమానంతో రాష్ట్రానికి మెరుగైన సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రజల్లో విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మంత్రి నారా లోకేష్ సమర్థత, వ్యూహాత్మక విధానాలు, వినూత్న ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నారని లక్ష్మి కొనియాడారు. 2024 ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కొత్త నాయకత్వం రావడంతో పెట్టుబడిదారుల్లో ఏపీపై సానుకూల దృక్పథం ఏర్పడిందన్నారు. 17, 18వ వార్డుల్లోని పలు ఇళ్లకు వెళ్లిన గొట్టిపాటి లక్ష్మి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయా వార్డుల్లో ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులను కూడా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, టీడీపీ మండల పట్టణ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, పుల్లల చెరువు సత్యనారాయణ, బీజేపీ నాయకులు మడపాకుల శ్రీనివాసరావు, కుటుంబీ శ్రేణులు పాల్గొన్నారు.